ఇలా చేస్తే ఉంటుంది చూసారా, దాన్ని కోసి పడే తప్పితే ఈ 7 పీపుల్లో కార్తిక్ అనే ఒక పర్సన్ ఉన్నాడు చూసారా, నిజంగా చెప్తున్నా, ఒక కత్తి పట్టుకొని ఈ ముంజాగుడికి ఏం చేశాడో తెలుసా, అది పెరిగి 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 వీళ్ళ బాడీ నుంచి వచ్చి చూసారా, వాళ్ళిద్దరు ఫొటోస్ తీసి ఆక్సిజన్ ముఖ్యమా మనకి ఆడియో ముఖ్యమా మామ, చుమ్మి ఒక వీడియో వదిలేవమ్మా నువ్వు. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి అందులోనూ నువ్వు చెప్పింది దానికి రిలేటెడ్ ఉంది కాబట్టి అమ్మకి అబ్బకి పుట్టుంటే మీరు అక్కడి నుంచే వచ్చారనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎలా రా 20 years రా నీకు రే కార్తీక్. సో వీళ్ళ మీద కేసు ఏం ఫైల్ చేశారంటే నెక్స్ట్ చుమి వదలనమ్మా, కానీ చుమి మాత్రం నాకు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. ఈ చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ వల్ల మనం ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని గుర్తించలేకపోయాం. చాలా బాధాకరమైన విషయం. సో ఇది ఎక్కడో జరగలేదండి, కర్నూలులో ఉరవకొండ అనే ప్లేస్లో ఈ సిచ్యువేషన్ అయితే జరిగింది. సో ఈ పికిల్స్ వీడియోస్ని ఎలా అయితే స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేస్తా చూసారో, మానవత్వం. ఇప్పుడు నేను మిమ్మల్ని అరిచేసి ఫైట్ చేయమంటలా. మానవత్వం అంటే వీడియోని ఎండ్ దాకా చూడండి. బికాస్ మీరు ఇప్పుడు స్కిప్ చేశారనుకోండి, ఈ వీడియో వేరే వాళ్ళ దాకా వెళ్ళదు. ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కలగాలి కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడండి. సో అండ్ ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకరికి సారీ చెప్పాలి. రమ్య అండ్ అన్వేష్ బ్రో, ఐఎమ్ వెరీ సారీ. బికాస్ నేను అన్వేష్ బ్రో స్టోరీ చూసి ఒక ఆడియో క్లిప్ అయితే విన్నాను అనమాట. కొంచెం తేడాగా ఉంది కాబట్టి కొంచెం వేరేలాగా వీడియో చేశాను. తీరా చూస్తే వాళ్ళు బాబాయ్ పిల్లలని తెలిసింది. సో ఆడియో క్లిప్ కూడా మీకు వినిపిస్తా.